శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి జనవరి 15, 2025 సంవత్సరం. ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక మనం ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దీని దృష్ట్యా మన భారతదేశ ప్రభుత్వం ఇరాన్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరినీ మ్యాక్సిమం వీలైనంత వరకు మన భారతదేశానికి రిటర్న్ వచ్చేయమని చెప్పేసి కోరుతుంది. సో ఆల్రెడీ మన విదేశాంగ మంత్రి వాళ్ళు, విదేశాంగ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాన్లో ఉన్నటువంటి ఎంబసీ వాళ్ళకి కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన పౌరులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే ఎవరైతే ఉంటారో మన భారతదేశానికి సంబంధించిన పౌరులు ఇరాన్లో, స్టూడెంట్స్గా ఉండొచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎంబసీలో పనిచేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా రిటర్న్ రమ్మని చెప్పేసి అయితే ఇంకా కోరింది. సో సుమారు ఒక 10,000 మంది అయితే ఇంకా ఇరాన్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం ఇండియాకి వచ్చేయమని చెప్పేసి కోరుతుంది. అయితే ప్రస్తుతానికి ఇరాన్లో పరిస్థితి ఎలా ఉంది? సో ఇరాన్లో అసలు ఇంతకీ ఈ ఇరాన్లో జరుగుతున్న గొడవలు దేనివల్ల వచ్చాయి ఏంటి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్ వచ్చి ఇరాన్లో అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ధరలను ఒకసారిగా పెంచింది. దీంతో అక్కడ నిరసనలు మొదలయ్యాయి. ఆ నిరసనలు బాగా ముదరడంతో అక్కడ ఈ తెలిసిందే కదా, ఇంకా నిరసనలు ఎక్కువైనప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళపైన చర్యలు ఎదురుగా తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా చర్యలు తీసుకున్నప్పుడు సుమారుగా 2,000 మందికి పైగానే ప్రాణాలు ఎదురుగా కోల్పోయారు. అయితే అక్కడ గవర్నమెంట్ ఇంక దీన్ని అణచడం కోసం ఏం చేయాలో తెలియక ఉరి తీస్తామని చెప్పేసి తెలియజేసింది. ఒకరిద్దరిని ఇవాళ రేపట్లో ఉరి తీస్తామని చెప్పేసింది. దీనిపైన అమెరికా స్పందించి ఆ విధంగా మీరు చేసినట్లయితే మేము మీ పైన దాడి చేస్తామని చెప్పేసి అనింది. అప్పుడు ఇరాన్ ఏమని చెప్పింది, మీరు దాడి చేస్తే ఈ చుట్టుపక్కల మీకు మీ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీవి ఏవైతే బేస్లు ఉన్నాయో, ఎయిర్ బేస్లు, వాటిపైన మేము దాడి చేస్తామని చెప్పి. సో ముఖ్యంగా మనకి ఈ ఇరాన్కి చుట్టుపక్కల, అలాగే ఈ మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళవి ఎయిర్ బేస్లు, సౌదీ అరేబియా, ఖతార్, ఓమన్, అలాగే కువైట్, ఇలాంటి చోట్ల అయితే సౌదీ అరేబియా, అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు అయితే ఉన్నాయి. వీటిపైన దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ తెలిపింది. అయితే ఈ ఇరాన్ ఈ విధంగా మేము దాడి చేస్తామని చెప్పిన తర్వాత అమెరికా ఏం చేసింది, వీళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలతో కూడినటువంటి షిప్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్ వైపు తీసుకొస్తుంది. అది చైనాకి దగ్గరలో ఉండేది. సో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నది. ఒక వారం లోపు ఇది మిడిల్ ఈస్ట్కి అయితే ఇంకా చేరుకుంటుంది. సో దీని దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతానికి మిగతా దేశాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి అమెరికాతోటి. సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, ఓమన్ కానీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఓమన్లో అతిపెద్ద ఎయిర్ బేస్ అయితే ఉంది అమెరికాకి సంబంధించినటువంటిది. సో ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇరాన్ వీటిపైన దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ దేశానికి కూడా కొద్దిగా నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ట్రంప్ తోటి చర్చలు జరపడం జరుగుతుంది. ఈ దాడులు జరగకుండా ఆపండి, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, వాళ్ళు అంతర్గతంగా వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వాళ్ళు సరిదిద్దుకుంటారు, మీరు వాళ్ళపైన దాడి చేయకండి అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ చర్చలు ఎదురుగా జరుపుతున్నారంట. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు. అయితే ఈ అమెరికా దాడి చేస్తామని చెప్పిన తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 4 గంటల పాటు గగనతలాన్ని కూడా మూసివేసింది. ఎలాంటి విమానాలు కానీ అటువైపు వెళ్ళలేదు. మొదటగా వచ్చి వాణిజ్య విమానాలు అన్నారు. దాని తర్వాత అన్నీ కూడా ఒక 4 గంటల పాటు అయితే ఆపేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి మాత్రం పూర్తి స్థాయిలో వెళ్ళకపోయినా కొద్దిపాటి విమానాలు అయితే రన్ అవుతున్నాయి ఇరాన్ మీదుగా. కానీ ఇవాళ మాత్రం మధ్యాహ్నం సమయంలో ఒక 4 గంటల పాటు క్లోజ్ చేశారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేసింది. మ్యాక్సిమం వరకు ఏ మార్గం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో, ఏ మార్గం అయితే మీకు రావడానికి ప్రస్తుతానికి అందుబాటులో ఉంటుందో, అది రోడ్డు మార్గం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా మార్గం, విమాన మార్గం కావచ్చు, ఏది అందుబాటులో ఉంటే దాని ద్వారా మీరు భారతదేశానికి వచ్చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మన పౌరులను ఏదైనా. కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త సర్వీసులు ఏదైనా తీసుకొస్తుంది, అలాగే కొన్ని కొత్త చట్టాలు కూడా తీసుకొస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మరొక ఆన్లైన్ సర్వీస్ని అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే మల్టిపుల్ ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్కి సంబంధించినటువంటి సర్వీస్ ఇది. సో దీనివల్ల కువైట్ ఉన్నటువంటి ప్రవాసీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఊరట అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కువైట్ నుంచి ఎవరైనా ఇండియాకి వెళ్ళాలనుకున్నా, లేదంటే వారి సొంత దేశాలు ఏ దేశం అయితే ఆ దేశం, ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన దేశానికి వెళ్ళాలి, ఎవరైనా సాఫర్ వెళ్ళాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళు తప్పనిసరిగా ముందస్తుగా ఎగ్జిట్ పర్మిట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కాదు వాళ్ళకి కాదు, కేవలం సూన్ వీజా కలిగిన వాళ్ళకి. ఆ కంపెనీ ఈ ఎగ్జిట్ పర్మిట్ ఓకే చేసి వీళ్ళకి లెటర్ ఇస్తేనే వీళ్ళు సాఫర్ వెళ్ళడానికి కుదురుతుంది, లేదంటే వెళ్ళడానికి కుదరదు. సో అదే కువైట్ నుంచి ఎవరైనా సరే సూన్ వీజా కలిగిన వాళ్ళు జర్నీ చేయాలి అనేసి అంటే విదేశాలకి తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ పొంది ఉండాలి. అయితే ప్రతిసారి కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త సర్వీస్ ఏం తీసుకొచ్చిందంటే ఆన్లైన్ ద్వారా ఇది కూడా మల్టిపుల్ ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్. అంటే ఒకసారి కనుక వాళ్ళు ఎగ్జిట్ పర్మిట్ పొందితే నిర్ణీత సమయంలో
ఎన్నిసార్లు అయినా కూడా వాళ్ళు జర్నీ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే దాంట్లో మనం డేట్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి అనుకుందాం, ఇవాళ మనకి జనవరి 15, ఫిబ్రవరి 15 వరకు డేట్ పెట్టుకున్నాను అనుకోండి. ఈ నెల రోజుల్లో నేను ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు రావచ్చు. సో ఆ విధంగా అనమాట. సో నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో దాంట్లో మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ టైం పీరియడ్లో ఆ కంపెనీ కనుక మీకు ఎగ్జిట్ పర్మిట్ ఇస్తే మీరు ఎన్నిసార్లు అయినా సరే వెళ్ళి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా సర్వీస్ అయితే ఆన్లైన్లో తీసుకొచ్చింది. సో దీనికి మొదటగా ఎవరైతే వెళ్ళాలనుకుంటుంటారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఎగ్జిట్ పర్మిట్ కోసం సాహిల్ అప్లికేషన్ ద్వారా. దాని తర్వాత ఆ కంపెనీ వాళ్ళు దానికి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం జర్నీ అయితే చేయొచ్చు. సో ఇది మంచి సర్వీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. సో ప్రతిసారి అప్లై చేసుకోవడం, వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనకి అప్రూవల్ వస్తుందో రాదని టెన్షన్. అలా కాకుండా ఒకసారి తీసుకుంటే నిర్ణీత సమయంలో నేను ఒక 2-3 నెలల లోపు ఇన్నిసార్లు వెళ్తాను అనేసి మనకు ఒక ఐడియా ఉంటే కనుక ముందుగానే తీసేసుకోవచ్చు మనం. సో ఆ విధంగా ఈ సర్వీస్ని అయితే తీసుకొచ్చింది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లో ఎవరైతే మద్యం మరియు మాదద్రవ్యాలు కలిగి ఉంటారో, అలాగే ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే ముమ్మరం కొనసాగిస్తుంది కదా. సో అందులో భాగంగానే కువైట్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒక 14 కేసుల్లో సుమారుగా 23 మంది నిందితులని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి భారీగా మాదద్రవ్యాలు అలాగే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు 14 కేసులు, అది కూడా వేరు కేసులు, అంటే కువైట్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో పట్టుబడ్డారనమాట. ఈ 14 కేసుల్లో 23 మంది వాళ్ళ దగ్గర నుంచి మద్యం ఉంది, మాదద్రవ్యాలు ఉన్నాయి, అలాగే తుపాకీలు కూడా స్వాధీనం చేసుకున్నారంట. సో ఈ విధంగా తనిఖీలు ఒక చోట 2 చోట్లని కాదు, కువైట్ వ్యాప్తంగా కంటిన్యూగా జరుగుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఖతార్లో నిర్వహించినటువంటి ఏషియన్ షాట్ గన్ ఛాంపియన్షిప్ 2026లో కువైట్కి సంబంధించినటువంటి మహమ్మద్ ఆల్ దైహానీ గోల్డ్ మెడల్ని సాధించారు. రేపు కువైట్లోని ఖైతాన్లో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్ ఆవరణలో కువైట్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ యాదవ సంఘం ఇండియా కువైట్ ఏదైతుందో వాళ్ళు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 9:45 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎలాంటి ఎంట్రీ టికెట్లు కానీ ఉండవు. ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే ఉంది, ఎవరైనా సరే రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి వాళ్ళు అయితే ఆశిస్తున్నారు. సో అడ్రస్ మరోసారి చెప్తున్నాను, ఖైతాన్లో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్ ఆవరణలో ఈ సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, ఆ వీడియోని కూడా ఒకసారి మీరు గమనించగలరు. కువైట్లో ఉంటున్న తెలుగు వారందరికీ శ్రీకృష్ణ యాదవ సంఘం ఇండియా అండ్ కువైట్ వారి ఆహ్వానం. శ్రీకృష్ణ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 2026. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గొబ్బెమ్మలు, కోడిపందాలు, గంగిరెద్దులు, కర్రసాము, పులివేషము, పిల్లలతో భరతనాట్యం, మహిళలతో కోలాటం, చెక్కభజనలు, డాన్సులు మరియు ముగ్గుల పోటీలు కలవు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం జరుగును. 16 జనవరి 2026 శుక్రవారం ఉదయం 9:45 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ పెద్ద జామియా పక్కన ఖైతాన్ కువైట్ నందు. స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. శ్రీకృష్ణ యాదవ సంఘం ఇండియా అండ్ కువైట్ వారి ఆధ్వర్యంలో జరగబోతున్న సంక్రాంతి సంబరాలు 2026కి ఇదే మా ఆహ్వానం. కువైట్ నుంచి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి. మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి కూడా చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీ డిస్ప్లే నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 128లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు రేపు మరోసారి 900 పిల్స్ మేకింగ్ ఛార్జెస్ తోటి బంగారపు వస్తువులు అయితే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో రీఓపెనింగ్ సందర్భంగా గత శుక్రవారం రోజున కొన్ని బంపర్ ఆఫర్లు అయితే ప్రకటించారు. అందులో ఒకటి 900 పిల్స్ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకోవడం జరిగింది కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. సో అదే ఆఫర్ని రేపు కూడా కంటిన్యూ చేయబోతున్నారు. సో రేపు ఎవరైనా బంగారం కొనే వాళ్ళు ఉంటే కనుక సెలెక్టెడ్ ఐటమ్స్ పైన కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు మంచి అవకాశం ఇది. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ మనకి ఎక్కువగా పడుతున్నాయి ఈ రోజుల్లో. మనం బంగారం కొనాలి అనేసి అంటే 3 దినాలు 4 దినాలు 5 దినాలు కూడా పడుతున్నాయి కొన్ని వస్తువుల పైన.
అలాంటి 900 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే ఏదో 1-2 అని కాదు, చాలా ఐటమ్స్ అయితే కనుక ఉన్నాయి. సో మీరు ఒకసారి విజిట్ చేయండి. రేపు మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది స్పెషల్గా పెట్టినటువంటి ఆఫర్. ఇది బంగారం కొనాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా విజిట్ చేయండి. కాకపోతే మీరు తప్పనిసరిగా కేనెట్ అయితే కనుక తీసుకెళ్ళండి. ఎందుకంటే కేనెట్ లేకపోతే అక్కడ యాక్సెప్ట్ చేయరు. మీరు క్యాష్ తీసుకెళ్తే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరిగా కేనెట్ అయితే కనుక తీసుకెళ్ళండి. కువైట్లో ఎవరైనా సరే సోషల్ మీడియాలో పెట్టకూడనటువంటి ఏదైనా వీడియోలు పెట్టినా, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి వీడియోలు క్రియేట్ చేసినా, సో వాటిపైన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం గతంలో చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. కఠినమైనటువంటి చర్యలు ఏదైనా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. కువైట్లో ఒక వ్యక్తి తన ఇంటిని ఒక స్టూడియోలాగా మార్చేసుకొని కొన్ని రకాలైనటువంటి వీడియోలని అతను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోలన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి వీడియోలు, అంటే మతాలని రెచ్చగొట్టేలాగా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా అతను వీడియోలు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక పెద్ద స్టూడియో, మనం సినిమా తీయాలంటే ఏ విధంగా సెట్ వేస్తామో ఆ విధంగా ఇంటిని సెట్ లాగా మార్చి వీడియోలు అయితే తీయడం జరుగుతూ ఉంది అతను. సో దాన్ని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సంబంధించిన మంత్రి, అలాగే మన కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి ఎవరున్నారు ఆయన డైరెక్ట్గా అక్కడ విజిట్ చేసి దాని అంతటిని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. సో అంతలా ఆయన సెట్ అయితే వేశాడు. ఇంటినే బయట నుంచి చూడడానికి ఇల్లులాగా ఉంటుంది, కానీ ఎంట్రీ అయిన తర్వాత తెలుస్తుంది ఇది మనం కువైట్ ఒక ఇంట్లోకి వెళ్తున్నామా లేకపోతే ఇంక వేరే ఏదైనా ఒక దాన్ని ఏమంటారు మొత్తం అంతా కూడా మాయాజలంలాగా ఉంటుంది లోపల. సో అంతలాగా సెట్ చేశాడనమాట మొత్తం అంతా కూడా, ఒక డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా. అయితే అక్కడ అభ్యంతరం ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చి అతను కంటెంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నాడో అది కొద్దిగా గొడవలు దారి తీయడానికి అయితే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇతను ఏర్పాటు చేసినటువంటి అక్కడ సెటప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాదాలు, ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే డెకరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ వాడినటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో దాని దృష్ట్యా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ వస్తువులన్నింటిన సామాగ్రి ఏవైతే వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆ వీడియోని కూడా ఒకసారి మీకు నేను ప్లే చేస్తాను, మీరు గమనించవచ్చు.
అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 291 రూపాయలు 51 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 855 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 643 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్. మనలో చాలా మంది యువకులు అనుకునే ఒక పొరపాటు యువకులకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని. ఆరోగ్య సమస్యలు వయసు చూసి రావు. 20లో ఉన్న వారికి కూడా యాక్సిడెంట్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా కోవిడ్ లాంటి అనుకోని సమస్యలు రావచ్చు. మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో యువకులకు కూడా షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అంటే ఆరోగ్యానికి రిస్క్ ఏ వయసుతోనూ సంబంధం లేదు. ఇంకో ముఖ్యమైన కారణం, మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీరు హెల్దీగా ఉన్నప్పుడే పూర్తవుతాయి. ఆ తర్వాత నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా వాడుకోవచ్చు. అందువల్ల గుర్తుంచుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ వయసుతో సంబంధం లేదు, అవగాహనతో సంబంధం ఉంది. మీ భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఒక కవర్ తీసుకోండి.